అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగింటి షడ్‌రుచులు. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ పికిల్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మష్రూమ్ పికిల్‌ని అచ్చం నాన్ వెజ్ పికిల్స్ ఏ టేస్ట్‌తో అయితే ఉంటాయో అలానే ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. చికెన్, మటన్ తినలేని వాళ్ళకి ఇదొక బెస్ట్ పికిల్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా ఈజీగా 20-30 మినిట్స్‌లోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టేస్టీ పికిల్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా నేను 400 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. మష్రూమ్‌కి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మష్రూమ్స్ పైనున్న పల్చటి తొక్కలను తీసేయండి. దీనివల్ల మష్రూమ్స్ పైన ఎక్స్ట్రాగా ఏదైనా మట్టి ఉన్నా అది కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా మీరు తీసుకున్న మష్రూమ్స్ అన్నింటిని తొక్కలు తీసుకుని పెట్టుకోవాలి. ఇలా నేను తీసుకున్న మష్రూమ్స్ అన్నింటి పైనున్న పీల్ అంతా తీసేసి నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మష్రూమ్స్‌ని పీసెస్‌గా కట్ చేసుకుందాము. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మష్రూమ్ తీసుకుని వాటికి చివరన తొడుముని సగం వరకు కట్ చేసుకున్న తర్వాత ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలానే మీరు తీసుకున్న మష్రూమ్స్ అన్నింటిని తొడుములు సగం కట్ చేసి 2 పీసెస్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ చిన్ని పీసెస్‌గా మాత్రం కట్ చేయొద్దండి. మనం ఫ్రై చేసిన తర్వాత ఇవి ఇంకా చిన్నగా అయిపోతాయి. పచ్చళ్ళలో అస్సలు కనిపించవు. ఇలా 2 పీసెస్‌గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాన్‌లోకి మనం కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్‌ని వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ బాగా వాటర్ రిలీజ్ చేస్తాయండి. ఇలా వాటర్ రిలీజ్ అయ్యే వరకు 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ రిలీజ్ చేస్తుంది. ఆ టైంలో మూత పెట్టుకుని ఇప్పుడు ఈ మష్రూమ్స్‌ని ఉడికించుకోవాలి. మనం ఈ పికిల్ చేసుకోవడానికి మష్రూమ్స్‌లోని వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోవాలండి. అలా అయితేనే మష్రూమ్ పికిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 3 మినిట్స్ వరకు ఉడికించుకుంటే మష్రూమ్స్‌లోని వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇంకొక 3 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను. చూసారా మష్రూమ్స్‌లోని వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయింది. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవడమే. ఇలా మష్రూమ్స్‌లోని వాటర్ అంతా ఇంకిపోవడానికి నాకు 7-8 మినిట్స్ వరకు టైం పట్టిందండి. అది కూడా మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే వీటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని పక్కకు తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాన్‌లోకి 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ఈ మెంతుల్ని, ఆవాల్ని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మెంతుల్ని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటేనే లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయండి. లేకపోతే పైన కలర్ వస్తాయి కానీ లోపల వేగకుండా అలానే ఉండిపోతాయి. దీనివల్ల పచ్చడి కూడా చేదుదనం వస్తుంది. అందుకే మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని మాత్రమే గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఇదే పాన్ పెట్టుకుని ఇందులోకి 2 స్పూన్స్ వరకు ధనియాలను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని వీటిని కూడా 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ధనియాలు, జీలకర్ర 1 మినిట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక స్టార్ అనీస అలానే ఒక 10 లవంగాలను వేసుకోవాలి. నెక్స్ట్ 2 ఇంచెస్ వరకు దాల్చిన చెక్క వేసుకోండి. అలానే 2 ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నింటినీ ఇంకొక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా మెంతులు, ఆవాల్లోకి తీసుకోవాలి. చూసారా ఇలా మనం ఫ్రై చేసుకున్న మెంతులు, ఆవాలు, మసాలా దినుసులన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం ఏ పచ్చడి పట్టినా సరే ఆయిల్ మాత్రం వేరుశనగ నూనె అలానే నువ్వుల నూనె తీసుకోవాలి. ఇవి తీసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మష్రూమ్స్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ ఆయిల్లో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని 5-6 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. వీటిని నెమ్మదిగానే ఫ్రై చేసుకోండి. ఈ మష్రూమ్స్‌ని ఆయిల్‌లో ఎంత ఎక్కువ ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు పచ్చడిలో టేస్ట్ అంత బాగుంటుందండి. నాన్ వెజ్ ప్రియులకైతే టేస్ట్ చాలా నచ్చేస్తుంది. చికెన్ పికిల్ ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అంతే టేస్టీగా ఈ మష్రూమ్ పికిల్ ఉంటుందండి. ఇప్పుడు 5-6 మినిట్స్ తర్వాత ఈ మష్రూమ్స్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అవుతాయి. ఆ టైంలో ఇప్పుడు ఈ మష్రూమ్స్ అన్నింటిని ఆయిల్‌లోంచి పక్కకు తీసుకోవాలి. ఇలా అన్నింటిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి 1 ½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. మీరు వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచుకున్నదే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 2-3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని వేసుకోవాలి. చూసారా మష్రూమ్ పీసెస్ ఎంత చిన్నగా అయ్యాయో? అందుకే మష్రూమ్ పీసెస్ని కట్ చేసుకునేటప్పుడే కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ అన్నింటినీ ఇంకొక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మధ్యలోనే 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకును వేసుకుని ఇంకొక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు కారాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇది మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, మసాలా దినుసుల పొడిని అంతటిని వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు కారము, సాల్ట్, మసాలా అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కారము, ఉప్పు, మసాలా అంతా మష్రూమ్ పీసెస్కి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారేంత వరకు అలానే వదిలేయాలి. ఈ పచ్చడి పూర్తిగా చల్లారడానికి 1/2 అవర్ వరకు టైం పడుతుందండి. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. చూసారా ఆయిల్ మసాలాని, కారాన్ని బాగా పీల్చుకొని పచ్చడి చాలా కలర్ఫుల్గా తయారైంది కదా. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిలోకి పులుపుదనం కోసము నిమ్మరసాన్ని వేసుకోవాలి. నేను ఈ పులుపుదనం కోసము 2 చిన్న సైజు నిమ్మకాయల రసాన్ని వేసుకుంటున్నాను. ఈ నిమ్మరసము 30 ml వరకు ఉంటుందండి. ఇలా వేసుకుని ఇప్పుడు పచ్చడిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని కూడా మీరు తినే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అంతేనండి, ఇలా పచ్చడినంతా ఒకసారి బాగా కలుపుకుంటే మష్రూమ్ పికిల్ రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని చేసిన రోజే కాకుండా ఒక రోజు పూర్తిగా ఊరిన తర్వాత వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుందండి. నాన్ వెజ్ పికిల్స్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుందండి దీని టేస్ట్. వెజ్ తినే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే 4 to 5 months వరకు ఈజీగా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.